మీకు తెలుసా, శ్రీరాముడి కోసం జీవితాంతం బ్రతికిన లక్ష్మణుడు చివరికి ఎలా చనిపోయాడో? మీకు తెలుసా, రామాయణంలో అత్యంత విషాదకరమైన మరణం ఎవరిదో? మీకు తెలుసా, ఒక్క మాట కోసం, ఒక ధర్మం కోసం లక్ష్మణుడు తన ప్రాణాలని త్యాగం చేశాడని? ఇవాళ ఈ వీడియోలో లక్ష్మణుడి చివరి క్షణాలు, ఆయన మరణం వెనుక ఉన్న అసలు నిజం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. లంక యుద్ధం ముగిసింది. రావణాసురుడు సంహరించబడ్డాడు. అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. రాజ్యం సుఖశాంతులతో నిండిపోయింది. కాని ఎవ్వరూ ఊహించని ఒక రోజు దగ్గరపడుతోంది. అది రాముడి జీవితంలోనే కాదు, లక్ష్మణుడి జీవితంలో కూడా అత్యంత బాధాకరమైన రోజు. ఒకరోజు యమధర్మరాజు ముని రూపంలో అయోధ్యకు వచ్చాడు. శ్రీరాముణ్ణి కలవాలని కోరాడు. రాముడు గౌరవంగా ఆహ్వానించాడు. అప్పుడు ఆ ముని ఒక షరతు పెట్టాడు. మన ఇద్దరి మధ్య మాట్లాడే సమయంలో ఎవరైనా లోపలికి వస్తే అతనికి మరణశిక్ష తప్పదు. రాముడు ఆ మాటకు ఒప్పుకున్నాడు. అప్పుడు బయట గుమ్మం వద్ద కాపలా కోసం ఒక్కరిని నిలబెట్టాడు. అతడే లక్ష్మణుడు. ఎప్పటిలాగే అన్నకోసం ప్రాణం పెట్టి కాపలా ఎవ్వరినీ లోపలికి రానివ్వకుండా నిలబెట్టాడు. కాని అదే సమయంలో ఒక మహర్షి అక్కడికి వచ్చాడు. ఆయన కోపానికి ప్రపంచమే వణికేది. అతడే దుర్వాస మహర్షి. దుర్వాసుడు గట్టిగా అన్నాడు, నాకు వెంటనే శ్రీరాముణ్ణి కలవాలి. ఇప్పుడే చెప్పు. లక్ష్మణుడు వినయంగా చెప్పాడు, ప్రభూ, ఇప్పుడు లోపలికి ఎవరినీ అనుమతించవద్దని ఆజ్ఞ ఉంది. ఆ మాట వినగానే దుర్వాసుడు మండిపోయాడు. నన్నాపుతావా? వెంటనే రాముడికి చెప్పు, లేదంటే అయోధ్య మొత్తం నా శాపంతో భస్మమవుతుంది. ఇక్కడే మొదలైంది అసలు పరీక్ష. ఒకవైపు అన్న ఇచ్చిన మాట, మరోవైపు రాజ్యం నాశనమయ్యే ప్రమాదం. ఏం చెయ్యాలి? లక్ష్మణుడు కళ్లల్లో నీళ్లు తెచ్చుకున్నాడు. తన మనసులో ఒక్క మాట అన్నాడు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, అయోధ్య కాపాడాలి. అంతే. గుమ్మం తెరిచాడు. లోపలికి వెళ్లి శ్రీరాముడికి సమాచారం చెప్పాడు. దుర్వాసుడు వచ్చి తన పని ముగించుకుని వెళ్లిపోయాడు. అయోధ్య రక్షించబడింది. కాని లక్ష్మణుడి తీర్పు ఇంకా మిగిలే ఉంది. యముడు వెళ్లిన తర్వాత రాముడికి గుర్తొచ్చింది తానే ఇచ్చిన మాట. ధర్మం, రాజవాక్యం. రాముడి హృదయం చీలిపోయింది. లక్ష్మణుణ్ణి చంపాలా? తమ్ముడిని శిక్షించాలా? సభలో ఉన్న ఋషులు ఒక మార్గం చెప్పారు. ప్రాణశిక్షకు సమానం ప్రియమైన వారిని త్యజించడం. రాముడు వణికిపోయాడు. జీవితాంతం తనతో నీడలా ఉన్న లక్ష్మణుడిని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ మాట విన్న లక్ష్మణుడు మాత్రం నవ్వాడు. అన్నయ్య, నీ ధర్మం నిలవాలి. ఇదే నాకు గొప్ప వరం. ఏ బాధ లేదు, ఏ కోపమూ లేదు, కేవలం ప్రేమ మాత్రమే. తరువాత లక్ష్మణుడు నిశ్శబ్దంగా అయోధ్యను విడిచి సరయూ నది తీరానికి వెళ్లాడు. ధ్యానంలో కూర్చున్నాడు. శ్రీరాముని రూపం మనసులో పెట్టుకున్నాడు. శ్వాసను ఆపుకున్నాడు. యోగాగ్నిలో తన ప్రాణాన్ని విడిచాడు. కొన్ని కథల్లో ఆయన తన అసలు స్వరూపమైన ఆదిశేషుడిగా వైకుంఠానికి చేరాడని చెబుతారు. అంటే లక్ష్మణుడు చనిపోలేదు, తిరిగి తన దివ్య రూపానికి చేరుకున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. జీవితాంతం అన్న కోసం యుద్ధం చేశాడు. అడవికి వెళ్లాడు. నిద్ర కూడా మానేశాడు. చివరికి ప్రాణం కూడా అన్న మాట కోసం వదిలేశాడు. ఇంతటి సహోదర ప్రేమ ఇంకెక్కడ కనిపిస్తుంది? లక్ష్మణుడు మరణించలేదు, త్యాగానికి శాశ్వత రూపంగా మారిపోయాడు. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.